జగత్తుకు మూలాధారమై సర్వప్రాణులను సృష్టిని నడిపిస్తున్న దైవం శ్రీమన్నారాయణుడు. శ్రీహరిని సదా శక్తి ఆశ్రయించి ఉంటుంది. ఆ శక్తి స్వరూపిణే లక్ష్మీదేవి. స్థితి కారకులైన లక్ష్మీనారాయణులు ప్రకృతి పురుషులుగా అఖిల జీవకోటిని పరిపాలిస్తున్నారు. సృష్టికి కావలసిన జాగృతిని, చైతన్యాన్ని అందిస్తూ ప్రకృతి మనుగడకు మూలమై వర్ధిల్లుతున్నారు. అటువంటి స్వామికి అపురూపమైన ఆలయాన్ని నిర్మించి తమ భక్తిని చాటుకుంటున్న ఆలయం సంగారెడ్డి జిల్లాలోని మారేపల్లి గ్రామంలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పరంపరాస్మాత్ ప్రకృతేరనాదిమేకం నివిష్టం బహుదా గుహాయాం సర్వాలయాం సర్వచరాచరస్థం నమామి విష్ణుం జగదేకనాథం. వేలాది తలలతో ప్రకాశిస్తూ సమస్త ప్రపంచాన్ని చూసేవాడు, యావత్ ప్రపంచానికి మంగళకరుడు అని వేదంలోని నారాయణ సూక్తం నారాయణ వైభవాన్ని వివరిస్తోంది. అటువంటి భగవంతుడు నిరామయుడు, భక్త సులభుడు. ఆ దైవాన్ని చేరుకోవడానికి పలు మార్గాలున్నాయి, విభిన్న సంప్రదాయాలున్నాయి. ప్రతి మార్గం, ప్రతి సంప్రదాయానికి నేపథ్యం భక్తి మాత్రమే. భక్తి అంతఃసూత్రంగా, ఆధ్యాత్మిక వాహినిగా వివిధ రూపాలలో ప్రవహిస్తుంటుంది. అలా ఎన్నో ఆలయాలు, ఎన్నో క్షేత్రాలు వెలిశాయి. ఆ కోవలోనిదే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కొండాపురం మండలంలో ఉన్న మారేపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం. కొండాపూర్ మండలం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. 1000 సంవత్సరాల క్రితం నాటి పాత పెరుమాళ్ పురాతన ఆలయమిది. దక్షిణాది సంప్రదాయంలో స్వామిని పిలిచే పేర్లలో పెరుమాళ్ నామం కూడా ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. అటువంటి పెరుమాళ్ ఆవిర్భవించిన ఈ ప్రదేశంలో ఒక రకమైనటువంటి దుస్థితి ఏర్పడి దేవాలయ పునరుద్ధరణ కారణంగా ఆ ఊరు నుండి ప్రస్తుతమున్న ప్రాంతానికి మారడం వల్ల ఈ గ్రామానికి మారేపల్లి అనే నామధేయం ఏర్పడింది. ఈ ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి, దేవనాజీయర్ స్వామి పర్యవేక్షణలో జూన్ 1వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపారు. నాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. భక్తుల పాపరాశుల్ని ధ్వంసం చేసి వారి మనోకాలుష్యాన్ని నిర్మూలింపజేసే దైవం లక్ష్మీనారాయణ స్వామి. పంచేంద్రియాలతో చేసే మహాపాతకాల్ని సైతం రూపుమాపే దైవం శ్రీ నారాయణ స్వామి. పాల సముద్రాన యోగ నిద్రా ముద్రాంకితుడైన ఆ స్వామి ఇక్కడ గర్భాలయంలో నల్లరాతి మూర్తి రూపంతో కొలువై ఉంటాడు. గర్భాలయంలో దివ్య సుందరంగా, జగదేక సమ్మోహనంగా లక్ష్మీ సమేత నారాయణుడు దర్శనమిస్తాడు. లక్ష్మీదేవిని శ్రీహరి తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని ఉంటాడు. చతుర్బాహులతో పై చేతులలో శంఖు చక్రాలను, క్రింది కుడి చేతిన అభయముద్రతో, ఎడమ చేతిన లక్ష్మీదేవిని పొదిమి పట్టుకుని మంగళమూర్తిగా తేజరిల్లుతాడు. సకలాలంకార భూషితులై మూలవరులు గోచరమవుతారు. తీర్చిదిద్దిన ఊర్ధ్వపుండ్రాలతో మకర తోరణ సహితంగా స్వామి భాసిల్లుతాడు. నల్లరాతిమూర్తి రూపంతో, దగదగా మెరిసిపోయే రూపలావణ్యంతో తలకు తలపాగను ధరించి సౌందర్యమూర్తిగా గోచరమవుతాడు. పాదభాగంలో శ్రీరామలక్ష్మణ సీత హనుమాన్ ఉత్సవమూర్తులు, మరో భాగంలో శ్రీ లక్ష్మీనారాయణుల ఉత్సవమూర్తులు ఉంటాయి. ఒక 1000 సంవత్సరాల క్రితం ఈ పక్కన గ్రామంలో ఉన్న పాత పెరుమాళ్ అనే ఒక దేవాలయం యొక్క పునరుద్ధర కారణంగా ఆ ఊరి ఇక్కడ నుంచి మారిన కారణంగా ఈ ఊరి పేరు మారేపల్లి అనేది. అందులో భాగంగా అక్కడ యొక్క భగవంతుణ్ణి, శ్రీ లక్ష్మీనారాయణ భగవంతుణ్ణి కూడా తీసుకొచ్చి పూర్వం రోజుల్లో అక్కడ నుంచి ఇక్కడికి ప్రతిష్ఠించడం జరిగింది.
మొత్తం కూడా తెలంగాణలో ఒక 3 దేవాలయాలు మాత్రమే లక్ష్మీనారాయణ దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఇంత పెద్ద దేవాలయం అనేది ఎక్కడా లేదు. కేవలం మహిళల ఆరాధనచే నిత్యం భజనలచే కీర్తించబడ్డ ఏకైక దేవాలయము, వారితే వృద్ధి చెందిన దేవాలయం, ఏకైక దేవాలయం ఈ యొక్క లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం. సమస్త సృష్టికి మూలమైనది శక్తి. శక్తికి అధిష్టాన దేవత జగదాంబిక. పరాశక్తి అని, మూలశక్తి అని జగన్మాతను కొలుస్తాం. ఆ జగన్మాతకు ప్రతిరూపాలుగా గ్రామ దేవతలు వెలిశాయి. ఆయా దేవతా మూర్తులను ఒకసారి దర్శించుకుందాం. నమాతు పరదైవతం అన్నారు. అంటే తల్లిని మించిన దైవం లేదు. కన్న తల్లే దైవమంటే ఇక అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మైన ఆ జగజ్జనని ఎంత గొప్ప దైవం. ఆ దైవాన్ని నిరంతరం స్మరించి పూజించడానికే ఎన్నో ఆలయాలు వెలిశాయి. అలాంటి కోవలోని ఆలయమే దుర్గాదేవి ఆలయం. 2015వ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో అమ్మవారు పుష్పహార సుశోభితగా వివిధ అలంకారాలతో దృశ్యమానమవుతుంది. ఆలయ ప్రాకార కుడ్యాలపై అమ్మవారు సింహవాహనంపై అధిరోహించి ఉంటుంది. ఇక్కడే ఒకవైపు జంటనాగుల శిలాఫలకం పూజనీయంగా ఉంటుంది. అశ్వత్థ నారాయణ వృక్షం కింద శ్రీ సింధూర హనుమాన్మూర్తి నెలకొని ఉంటుంది. నమస్కార ముద్రతో అంజలి ఘటిస్తూ కేసరి తనయుడు ముగ్ధ మనోహరంగా గోచరమవుతాడు. ఇక్కడే నాగదేవత ప్రతిమల మూర్తులు కూడా నెలకొని ఉంటాయి. ఇక్కడే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. అలనాటి శిలాశాసనం ఎదురుగా కనిపిస్తుంటుంది. గర్భాలయానికి ఇరువైపులా ఒక ప్రక్క సుబ్రహ్మణ్యస్వామి, మరోవైపు గణపతి దేవుడు కొలువై ఉంటాడు. గర్భాలయంలో మూలమూర్తి శ్రీ మల్లికార్జున స్వామి లింగాకృతిలో తేజరిల్లుతాడు. ప్రణమ్య శిరసాదేవం అంటూ రుద్రకవచంలో దుర్వాస మహర్షి శివమహాదేవుణ్ణి ఆయన వైభవాన్ని ఘనంగా స్తుతించింది. సకల దేవతల సర్వప్రథముడు లింగేశ్వరుడు. శివలింగ క్షేత్ర దర్శనం ఫలసిద్ధి సంపూర్ణంగా చేకూరాలంటే శివాలయంలోని ఉపాలయాలను శివ పరివార దేవతల్ని దర్శించి పూజించి వారి అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహ సిద్ధిని మనం అందుకోవడానికి వీలుగా ఈశ్వర దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయ గర్భాలయంలో శివాలయానికి కొద్దిగా పైభాగంలో అమ్మవారు కొలువై ఉంటుంది. నల్లరాతిమూర్తి రూపంలో దేదీప్యమానమైన వెలుగుల్ని విరజిమ్ముతూ భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడే నవగ్రహ మండపం ఉంటుంది. ఇక్కడే ప్రత్యేక నిర్మాణంగా శ్రీ ఆంజనేయ స్వామి మందిరం ఉంది. అంజన కేసరిల ముద్దుల తనయుడు ఈ ఆలయ గర్భాలయంలో సింధూరమూర్తిగా భక్తుల దర్శనార్థమై కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయంలో గ్రామదేవతల ఆలయాలు కూడా కనిపిస్తాయి. శివాలయాలు కూడా దర్శనమిస్తాయి. లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాల సందర్శనం కూడా చేసుకుంటారు. మారేపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో జరిగే పూజలు, అర్చనలు నయనానందకరం. ప్రతి మాసం శుద్ధ ఏకాదశి రోజున మూలమూర్తికి జరిగే పూజలు, అభిషేకాలు కడు రమణీయంగా భాసిస్తాయి. ప్రత్యేక పర్వదినాల్లో జరిగే విధానంలో వందలాది మంది భక్తులు పాల్గొంటారు. సర్వ జగత్తుకు మూలాధారమై సృష్టి చక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు నారాయణుడు. మనిషికి అవసరమైన దైహిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులకు చైతన్య స్ఫూర్తిని అందిస్తున్నాడు. ఇంతటి మహామహిమాన్వితమైన లక్ష్మీనారాయణులు మారేపల్లి గ్రామంలో కొలువై భక్తుల మొరల్ని ఆలకిస్తున్నారు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణులకు జరిగే పూజలు, అర్చనలు నయనానందకరంగా భాసిస్తాయి. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుల మూలమూర్తులకు అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతిరోజు భగవద్గీత పారాయణ, మహిళలచే సామూహిక పారాయణ కార్యక్రమాలు, పిల్లలచే భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్షయ తృతీయ రోజున ప్రత్యేక దర్శన భాగ్యం కలగడం విశేషం. అంటే గర్భాలయ దరిదాపుల్లో వెళ్లి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం, వైష్ణవ సంప్రదాయం ప్రకారం ధనుర్మాసంలో ధనుర్మాస ఉత్సవాలు, గోదాదేవి ఆరాధన జరుగుతుంది. ప్రత్యేక పర్వదినాలలో కలశ పూజ విశేషంగా జరుపుతారు. తలపై కలశాన్ని ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. స్త్రీలు, పురుషులు, ఆబాల గోపాలమందరూ చప్పట్లతో స్వామివారి నామాన్ని కీర్తిస్తూ రాధే గోవింద, రాధే రాధే గోవింద అంటూ స్వామి నామస్మరణతో ప్రాంగణమంతా మారుమ్రోగుతుంటుంది. లక్ష్మీనారాయణ స్వామికి పసుపు, కుంకుమాలది హారతీస్తారు. తరువాత స్వామికి పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం రామానుజ జై జై అనే కీర్తన చేస్తారు.
లక్ష్మీనారాయణ వ్రతం చేసిన అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో చేసే కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ భగవన్నామాన్ని స్మరిస్తూ ఆడే ఆ కోలాటాలు మరో వైకుంఠాన్ని తలపిస్తుంటుంది. సరైన తత్వజ్ఞాన ప్రాప్తికి నారాయణనామ సంకీర్తనే చక్కటి సాధనం. విశ్వమంతా విష్ణుమయం, సర్వం విష్ణుమయం జగత్. అలాంటి విష్ణువు లక్ష్మీ సమేతంగా కొలువైన దివ్యాలయమిది. ఎన్నో మహిమలకు మహిమాన్వితాలకు వేదికైన స్థలమిది. అంతటి విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకున్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దర్శనం చేసుకున్నాం కదా. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.